దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులైనటువంటి సోదర సోదరీలకు శుభములు. భక్తి సాధన సందేశములు వింటూ ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ యేసు ప్రభువు నామమున మీకు శుభములు తెలియచేస్తున్నాను. దేవుని సమాధానం మీకు, మీ కుటుంబములకు, మీ సంఘమునకు మెండుగా కలిగి ఉండునుగాక. మరి ఒకసారి ఈ ఛానల్లో దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం. చదువుకున్న ఒక వచనాన్ని మత్తయి సువార్తలో 10వ అధ్యాయము వచనం 16 చదువుకున్నాం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులనై ఉండుడి. ఇక్కడ ప్రభు అయిన యేసు ఆయన 12 మంది శిష్యులను గ్రామాలలోకి మరి సువార్త ప్రకటించడానికి పంపుతూ ఈ అధ్యాయం మీరు చదివితే చాలా విషయాలు చెప్పాడు, చాలా హెచ్చరికలు చేసినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు చాలా ఆలోచనలు చెప్పినాడు. మీరు చదవండి మళ్ళీ. ఇక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, పాము చాలా తెలివైంది కనుక మీరు కూడా ఆ జనముల మధ్యలో పోయినప్పుడు తెలివిగా ప్రవర్తించండి. తర్వాత పావురములు ఎంతో మరి నిష్కపటమైనవి, పవిత్రతకు పోల్చి చెప్తారు కదా, మీరు అలాగ ఉండండి అని యేసు ప్రభు చెప్పాడు. చూడండి, పాముల వలె, అంటే పాము చాలా తెలివైందట. దాని గురించి మరి ఎరిగిన వాళ్ళు ఇంకా ఎక్కువ చెబుతారు. దానికి చెవులు ఉండవు, కానీ మనం కానీ అక్కడ అలికిడి చేస్తే ఆ శబ్దాన్ని అది గుర్తుపట్టేస్తుంట, వైబ్రేషన్ గుర్తుపడుతుంది అంటారు. సరే, మంచిదండి, దేవుని స్తోత్రములు. నేను పాముల వలె వివేకము కలిగి ఉండుడి అని ప్రభువు చెప్పాడు కదా, ఆ మాటను గురించి నేను 2-3 రోజులుగా మరి పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. అది మీకు చెబుతున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మీరు మత్తయి సువార్త 27 అధ్యాయం మీరు చదువుకుంటే అది వరకే. ఇప్పుడు 26 అధ్యాయం నుంచి మీరు చదివితే ప్రభు అయిన యేసుక్రీస్తును 3 దఫాలుగా యేసు ప్రభువును విచారించి ఆయనలో దోషం లేదని కనుగొన్నారు. ఆయన మీద అనేక నేరములు మోపిన ఒక్కటి కూడా నిలవలేదు. అయినప్పటికీ యూదులు ఆయన మీద కొన్ని అక్కసు చేత, వాళ్ళకి ఎలాగూ రోమా ప్రభుత్వం యొక్క అండ ఉంది కాబట్టి ఆయనను శిలువ వేసి చంపేయాలని తలంచిరి. అలాగనే యేసు ప్రభువును గొల్గొతా కొండపైకి తీసుకెళ్ళి అక్కడ ఆయనను శిలువ వేసినారు. అది మీకు తెలుసు. దేవుని స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు తల మీద ముళ్ళ కిరీటం దిగిపోయి ఉంది, తల వాచిపోయింది, రక్తం కారుతుంది. యేసు ప్రభు యొక్క చెంపల మీద వెంట్రుకలు లాగివేశారు, చీలిపి రక్తం కారుతుంది, వాచిపోయింది. ఆ తర్వాత వాళ్ళు ఉమ్మి కారుతూ ఉంది, చెమట గారుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తును ఆ శిలువ కొయ్యి మీద వేలాడదీసినప్పుడు ఆ శరీరం యొక్క బరువుకి ఆయన శరీరంలో ఉన్నటువంటి కీళ్ళన్నీ తొలగిపోయినాయి, కురూపిగా మారిపోయాయి. అంటే చూడడానికి వీలు లేకుండా అంత వికార రూపం ఆయనకి అయిపోయింది. బాగా శరీరం వాచిపోయింది, నల్లగా మారిపోయింది. ఆ తర్వాత కీళ్ళని తొలగిపోయినాయి, రక్తము చెమట కారిపోతుంది, నాలుగు దవడకు అంటుకుపోతుంది, గొంతు ఎండుకుపోతుంది, హృదయం మైనం వలె కరిగిపోతుంది.
ఆ నొప్పులు, ఆ హింసను భయంకరంగా యేసు ప్రభు అనుభవిస్తూ ఉన్నాడు. అది ఈ సందర్భంలో ప్రియులారా, మీరు 27 అధ్యాయం చదివితే అక్కడ ప్రభువుని వాళ్ళు ఏమన్నారంటే, వీడు దేవాలయమును పడగొడితే 3 దినాల్లో కడతానన్నాడు. వీడు దేవుని కుమారుడని చెప్పుకున్నాడు. తర్వాత వీడు అనేకులను రక్షిస్తాడు, తనను తానే రక్షించుకోమను, దిగిరమ్మను. కనుక మీరు ఆ మాటలు విన్నప్పుడు ఎవరికైనా రోషం వస్తుంది. రోషం, ఆ పరిస్థితుల్లో నిజముగానే రోషం వస్తుంది. అప్పుడు ఏం చేయొచ్చు? రోషానికి పోయి యేసు ప్రభు ఆయన శిలువ మీద నుంచి దిగొచ్చేయాలి. ఇది ఆ కింద ఉన్నటువంటి వాళ్ళ వెనకాల సాతాను కుట్రది. వాళ్ళ చేత యేసు ప్రభువును మరి హేళనకరమైన, దూషణకరమైన మాటలు అనిపిస్తే ఆయనకు రోషం వచ్చేసి శిలువ మీద నుంచి దిగొచ్చేయాలి. ఇది వాని కుట్ర. ప్రభువైన యేసుక్రీస్తు మీరు చూస్తే ఆయన రెచ్చిపోలేదు, రోషముతో ఊగిపోలేదు. రోషంతో ఊగిపోలేదు. తానేంటో చూపించడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఆయన కానీ రోషం తెచ్చుకొని శిలువ మీద నుంచి దిగొచ్చేసింటే తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చిన వాడు కాకపోయి ఉంటాడు. ఆయన శిలువలో చనిపోవడం ద్వారా పాపులకు కలిగేటువంటి రక్షణ కలిగి ఉండదు. ఇది సాతాను యొక్క కుట్ర. మనమందరం అనుకుంటున్నాం యేసు ప్రభువును వాళ్ళు విమర్శిస్తున్నారు, యేసు ప్రభువును చూడు ఇప్పుడు కూడా హేళన చేస్తున్నారు, ఆయన రోషం వచ్చేటట్టుగా మాట్లాడుతున్నారు చూడు అని మనం అనుకుంటున్నాము. దీని వెనకాల సాతాను యొక్క కుట్ర ఏంటంటే, అలాగున ఆయన రెచ్చగొడితే ఆయన రోషం తెచ్చుకొని శిలువ మీద నుంచి దిగొచ్చేయాలి. అప్పుడు మన రక్షణార్థమైనటువంటి తండ్రి యొక్క సంకల్పం నెరవేరకుండా పోవాలి. అది సాతాను కుట్ర. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు ఏమాత్రం రెచ్చిపోలేదు, రోషానికి పోలేదు. పైగా తండ్రికి ప్రార్థన చేసినట్టు తెలుసా? ఏమని? తండ్రి, వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు అని ప్రార్థన చేసినాడు. అంటే అక్కడ మాట్లాడుతుండేది వాళ్ళు కాదు, వాళ్ళు వెనకాల సాతానుడు వీళ్ళ చేత మాట్లాడిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది కదా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుండి, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి. చూసినారా? వినండి. సాతానుడు ప్రేరేపిస్తాడు. ఇప్పుడు చూడండి ఒకసారి. వాళ్ళ ద్వారా ఏమో యేసు ప్రభువుకు రోషం పుట్టే విధంగా వాళ్ళను ప్రేరేపిస్తాడు. మళ్ళీ వెంటనే యేసు ప్రభువుతో ఏం మాట్లాడచ్చు చూడు, నువ్వు అంత చేతగాని వాడువా, నీవు దిగరాలేవా, నువ్వు నిజంగా దేవుని కుమారుడివే కదా, కాబట్టి ఇప్పుడు నీవు రుజువు చేసుకోవచ్చు కదా అని ఆ పక్క కూడా మాట్లాడతాడు సాతానుడు. మీకు అర్థమైంది? 2 పక్కల పని చేస్తాడు. కానీ మనలాగా యేసు ప్రభు రోషానికి పోడు, రెచ్చిపోడు. ఎందుకంటే సాతాను యొక్క కుయుక్తులు ఆయనకు బాగా తెలుసు. సాతాను యొక్క మోసం యేసు ప్రభువుకు బాగా తెలుసు. వాడి తంత్రములు యేసు ప్రభువుకు తెలుసు. కాబట్టి మీ వలే నా వలే ఆయన మోసపోడు, రోషం తెచ్చుకోడు, రెచ్చిపోడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు అలాగున వాళ్ళని క్షమించమని, వాళ్ళు అమాయకులని వాళ్ళ కొరకు ప్రార్థన చేసినాడు. దేవుని స్తోత్రం.
ఇప్పుడు చదువుకునే ఎఫెసీ పత్రికలో కూడా నిజంగానే మన శరీరములను సాతాను ప్రేరేపిస్తాడు. అప్పుడు మన శరీరం యొక్క మన మనసు యొక్క కోరికలను తీర్చుకోవడానికి వాడిని ప్రేరేపణ వలన ముందుకు వెళ్తాం. అవి దేవునికి విరోధంగా ఉంటాయి. వాడి ప్రేరేపణ ఎప్పుడు దేవునికి విరోధంగా ఉంటాయి. అది ఎరుగినటువంటి మనుషులమైన మనము వాడు ప్రేరేపిస్తే ఒకవేళ రోషం తెచ్చుకోవాల్సినప్పుడు రోషం తెచ్చుకోవడం, కోపం తెచ్చుకోవాల్సినప్పుడు కోపం తెచ్చుకోవడం, ఇంకేదైనా చేయాలప్పుడు చేసేస్తుంటాం. అది వాని కుట్ర. అది మీరు దయచేసి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మళ్ళీ చదువుకోండి. మనం పోరాడునది ఎవరితో అని మీకు తెలుస్తుంది. మంచిది. నేను ఇప్పుడు ఈ వాక్యం చెప్పడానికి ఈ దినాల్లో జరుగుతున్నటువంటి ఒక సంఘటన గురించి మీకు చెబుతున్నాను. ఇప్పుడు ఎవరైతే మరి హిందూ మతంను కాపాడేవాళ్ళుగా ఉద్ధరించేవాళ్ళుగా ఉన్నారో, మత గ్రంథాల గురించి బాగా ఎరిగిన వాళ్ళుగా, దాని ఔన్నత్యాన్ని బాగా ఎరిగిన వాళ్ళుగా ఉంటారో వాళ్ళను, అట్లాగనే బైబిల్ గ్రంథాన్ని బాగా ఎరిగిన వాళ్ళుగా, బైబిల్ గ్రంథాన్ని మరి సత్యమని నిరూపించడానికి మరి కంకణం కట్టుకునేటువంటి వారుగా ఉన్నారు. ఇప్పుడు 2 గ్రూపులు ఉన్నారు. 2 గ్రూపులు. ఇప్పుడు జరిగింది ఏంటంటే, హిందువులకి లేకపోతే హిందూ మతస్థులకు వాళ్ళకున్న జ్ఞానంతో వాళ్ళ గ్రంథాలు చదివినప్పుడు ఎంతో సత్యంగా కనబడతాయి. వాళ్ళకి అవి ఎంతో పవిత్రంగా కనబడతాయి. అందుకని వాటిని నమ్మి వాటిని అనుసరిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకున్న జ్ఞానం అది. క్రైస్తవులు వాళ్ళకున్నటువంటి ఆత్మజ్ఞానం బైబిల్ ప్రకారం, ఆ జ్ఞానంతో బైబిల్ చదువుతారు. బైబిల్లో ఉన్న వాక్యాలను ఆత్మ వలన వాళ్ళు వివేచించినప్పుడు ఎంతో సత్యంగా ఉంటాయి. ఎంతకంటే మించినటువంటి గ్రంథం మరొకటి లేదని వాళ్ళకు అనిపిస్తుంది. హిందువులకు వాళ్ళకు అట్లా అనిపిస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో సాతాను చేసిండే పని మీరు చూడండి. హిందూ మతరక్షకులు అని మనం అందాం, వాళ్ళను మన బైబిల్ గ్రంథం చదవడానికి ప్రేరేపించినాడు. వాళ్ళకుండే జ్ఞానమేమో వాళ్ళ మత గ్రంథముల గురించిన జ్ఞానం సమృద్ధిగా ఉంది, అందులో వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళకుండే జ్ఞానంతో బైబిల్ గ్రంథాన్ని చదివినారు. అప్పుడు వాళ్ళకి ఇందులో చాలా తప్పులు కనబడ్డాయి. తర్వాత ఎవరైతే బైబిల్ గ్రంథం పవిత్రమైనదని ఎరిగి ఇది సత్యమైనదని ఎరుగుదరో బైబిల్ జ్ఞానం ఉన్న వాళ్ళను ప్రేరేపించినాడు. మీరు వాళ్ళ మత గ్రంథాలు చదవమని ప్రేరేపించినాడు. వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళకున్నటువంటి జ్ఞానంతో హిందూ మత గ్రంథాలను చదివారో అందులో వీళ్ళకు తప్పులుగా కనబడ్డాయి. దయచేసి వినండి. వీళ్ళను ఆ గ్రంథం చదవమని ప్రేరేపించిన వాడు వాడే, వాళ్ళను ఈ గ్రంథం చదవమని ప్రేరేపించిన వాడు కూడా వాడే. కనుక వీళ్ళేమో వీళ్ళ జ్ఞానంతో ఎవరు హిందూ మత రక్షకులు బైబిల్ గ్రంథాన్ని చదివారు. వాళ్ళకు తప్పులు కనబడ్డాయి. క్రైస్తవులు అనే వాళ్ళు బైబిల్ గ్రంథం అయితే మాత్రం క్రైస్తవుల మత గ్రంథం కాదది. ఇది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం, దేవుని స్తోత్రం. అది నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే క్రైస్తవుల కొరకే అయితే క్రైస్తవులే చదవాలి. కాబట్టి ప్రపంచమందంతటా ఈ గ్రంథమును పరిచయం చేస్తున్నారు, చదువుతున్నారు, తెలుసుకుంటున్నారు. కాబట్టి ఈ బైబిల్ మాత్రం ఒక దేశానికి కూడా చెందింది కాదు. దేవుని స్తోత్రం. మరి క్రైస్తవులు లేకపోతే ఈ బోధకులు అనబడేవాళ్ళు ఈ బైబిల్ గ్రంథాన్ని చదివిన వాళ్ళు కదా, దీని సత్యమని ఎదిగినోడు కదా,
వీళ్ళ జ్ఞానంతో ఆ గ్రంథం వాళ్ళ గ్రంథాలు చదివినప్పుడు, వాళ్ళ గ్రంథమే కాదు ఇంకే మత గ్రంథం చదివినా వీళ్ళకి అందులో తప్పులు కనబడ్డాయి. ఇలాగున చదవమని ప్రేరేపించింది సాతానే. ఇది ఒక వంతు. రెండోది, మొదట ఎవరైనా కావచ్చు, ఒకవేళ మనం హిందూ మరి మతరక్షకుల్ని మనం అందాం. వాళ్ళు, ఈ క్రైస్తవులు బైబిల్లో ఉండేదంత తప్పు, దాన్ని అనవసరంగా హిందువులకు నేర్పిస్తున్నారు, తప్పుదోవ పట్టిస్తున్నారు అని వాళ్ళు ఇందులో తప్పులు ఎత్తి చూపిస్తూ వాళ్ళకు తెలిసిన మేరకు విమర్శిస్తూ ఉన్నారు. ఈ పని చేయించేది సాతానుడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, మా గ్రంథాలు కరెక్టు, అది చాలా తప్పు, ఒకవేళ మా మతమే కరెక్టు, అది తప్పుడు మతము అని సాతాను వలన చెప్పిస్తున్నాడు. వాళ్ళు అలాగే చెప్తున్నారు. ఎప్పుడైతే తమ బైబిల్ గ్రంథంలో తప్పులు ఉన్నాయని వాళ్ళు ఎత్తి చూపించడం, విమర్శించడం, డిబేట్కి రమ్మని సవాలు విసరడం వీళ్ళు చూశారో, ఇదివరకే వాళ్ళ మత గ్రంథాలు వీళ్ళు చదివినోళ్ళు కనుక అప్పుడు వీళ్ళు కూడా వాళ్ళ మత గ్రంథాలలో వీళ్ళకి తెలిసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తూ వీళ్ళు కూడా ఎగతాళి చేయడం, విమర్శించడం ఆరంభించినారు. చూడండి, ముందు హిందూ మతస్థులను వీళ్ళకి వ్యతిరేకంగా, వీళ్ళ గ్రంథానికి వ్యతిరేకంగా ప్రేరేపిస్తే, క్రైస్తవుల్ని వాళ్ళ మత గ్రంథానికి వేరుగా వాళ్ళని ప్రేరేపించినాడు. నేను మళ్ళీ చెప్తున్నా, సాతాను యొక్క కుయుక్తిని, సాతాను యొక్క మోసాన్ని మనుషులు గుర్తించలేకపోతున్నారు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత చూడండి ఏం జరిగింది. హిందూ మతరక్షకులు వెనకాల సాధారణంగా ప్రభుత్వ బలం ఉంది, జనబలం ఉంది, ధనబలము ఉంది. అయితే బలవంతునితో వాదించడానికైనా, బలవంతుని యొక్క నిజంగా బలవంతునిలో లోపం ఉన్నది అని అన్నా అది ఎత్తి చూపించడానికైనా బలహీనులైన వాళ్ళు తప్పకుండా వెనక ముందు ఆలోచన చేయాలి. ఎందుకంటే వాళ్ళు బలవంతులు. ఈ విషయంలో ఎవరైతే ప్రభువు గురించి బాగా ఎరిగినటువంటి బోధకులుగా, బైబిల్ ఎరిగినటువంటి బోధకులుగా ఇక్కడ ఆలోచన చేయలేదు. ఒక్క దేవుడై ప్రేరేపిస్తే తప్ప. అదే బాప్తిస్మిచ్చి యోహాను దేవుని వలన అతను వెళ్ళి హేరోదు రాజు యొక్క తప్పుని మరి ఎత్తి చూపించినాడు. అట్లాగున ఎవరైనా బలవంతులైనటువంటి వాళ్లకు, లేకపోతే అధికారంలో పరిపాలకులుగా ఉన్న వాళ్లకు వాళ్ళ తప్పులు నిజంగా ఉన్నప్పటికీ వాళ్ళ తప్పులు ఎత్తి చూపించడానికి తప్పకుండా వెనకడిగేయాలి. ఒకవేళ దేవుడైపోయి చెప్పువు అంటే తప్ప. ఇక్కడ మరి బైబిల్ గ్రంథమును బోధించేవాళ్ళు వివేచించలేదు, వెనక అడుగు వేయలేదు. అందుకే ప్రభు అన్నాడు కదా, పాముల వలె మీరు వివేకము కలిగి ఉండండి అని చెప్పిన కదా. అదే చూడండి, సిలువ మీదున్న యేసు ప్రభువును వాళ్ళు పలు విధాలుగా చెప్పి ఆయన్ని రెచ్చగొట్టినారు. అంటే వాళ్ళు వెనకాల సాతాను రెచ్చగొట్టినాడు. కానీ యేసు ప్రభు రెచ్చిపోలేదు. రెచ్చిపోయింటే దైవ చిత్తముకు ఆటంకం. యేసు ప్రభువు కూడా మనకు రక్షకుడు అయ్యుండే అవకాశమే లేదు. పాపులకు రక్షణ లేదు. అంత పెద్ద నష్టం కలిగి ఉంటుంది యేసు ప్రభు కానీ రెచ్చిపోయింటే. కాబట్టి నేను ఈ సంగతిని గ్రహించినాను. క్రైస్తవులు ఈ బైబిల్ గ్రంథమును గురించి ఎరిగిన వాళ్ళు, సత్యమని ఎరిగిన వాళ్ళు ఒకవేళ వేరే గ్రంథాలలో మీ జ్ఞానంతో చదివినప్పుడు వాళ్ళకు తప్పులని ఎత్తి మీకు అనిపించినా, కానీ వాళ్ళ బలమెంతో మీరు చూడలేకపోయినారు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం అండుంది, అధికారులు అండుంది, మరి ధనవంతులు, బలవంతులు, జనబలం, అన్ని బలాలున్నాయి వాళ్ళకి. కానీ మీరు తేలిగ్గా వాళ్ళని తీసుకున్నారు. ఈ పని మీ దగ్గర సాతాను చేయించినాడు అనేది నా గ్రహింపు.
వాళ్ళని ప్రేరేపించినాడు, మీ లోపాలు ఎత్తి చూపించినాడు. అవి ఉన్నవో లేవో అనుకోండి. ఆ తర్వాత వాళ్ళని చూపించి మిమ్మల్ని ప్రేరేపించినాడు, మీరు రెచ్చిపోయినారు. అంటే మీ ఇద్దరిని ఆ విధంగా రెచ్చగొట్టింది ఎవరంటే సాతాను. ఈ మాట మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? మంచిది, దేవుని స్తోత్రం. ఆ తర్వాత చూడండి, క్రైస్తవులైనటువంటి మీరు ఎంత మట్టుకు చేయగలుగుతారంటే ఇది సత్యము, ఇది సత్యము, ఇది సత్యము, ఇది సత్యము అని చెప్పగలుగుతారు. ఒకవేళ వాళ్ళ గురించి ఇది తప్పు, అది తప్పు అని చెప్పగలరు. కానీ మీరేం చేయలేరు అని అంటే, ప్రభువు మీకు నేర్పించింది ఏంటంటే కత్తి పట్టుకోమని నేర్పించలేదు, మిమ్మల్ని శపించమని నేర్పించలేదు, మీకు ప్రతిదండన చేయమని ప్రభువు నేర్పించలేదు, బదులు దూషించమని నేర్పించలేదు. అయితే మీరు దేవుని బిడ్డలుగా అంటే ఒకవేళ రోషం తెచ్చుకొని మీరు వాళ్ళని వాళ్ళ తప్పులు ఎత్తి చూపించినారు, మీది కరెక్ట్ అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసినారు, సరే మంచిది. కానీ ఆ పక్క సాతాను వెళ్ళి చూడు వాళ్ళెంత, వాళ్ళ బలం ఎంత, వాళ్ళ అధికారం ఎంత, వాళ్ళంటూ ఎంత మీ ముందు, వాళ్ళు కేవలం మాటలు చెప్పగలరు, వాళ్ళు ఇంకేమీ చేయలేరు. వాళ్ళ ప్రభువు వాళ్ళకి ఏది కత్తి పట్టమని నేర్పించలేదు, దండించమని నేర్పించలేదు. కాబట్టి వాళ్ళు అంత మట్టుకే చేయగలరు, ఎంతైనా అంత మట్టుకే చేయగలరు. కాబట్టి ఎంత బలమున్న వాళ్ళు, ఇంత ధనబలము, జనబలం, అధికార బలం ఉన్నటువంటి మీరు వాళ్ళను ఉపేక్షించడమా అని వాళ్ళను రెచ్చగొట్టినాడు. ఆ కారణం చేతనే రెచ్చగొడితే ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు మందిరాలు పడగొట్టడం ఆరంభించినారు, సేవకులను కొట్టి చంపడం ఆరంభించినారు, బైబిల్ కాల్చేయడం ఆరంభించినారు, సువార్త ఆటంకపరచడం ఆరంభించినారు. ఎందుకు? స్త్రీలను బట్టలు లేకుండా చేసి ఊరేగించడం ఆరంభించినారు. ఒకవేళ చర్చిలను, వాళ్ళ ఇండ్లను కాల్చివేయడం ఆరంభించినారు. ఈ మధ్యకాలంలో సేవకులు ప్రవీణ్ పగడాల గారు కూడా హత్యకు గురైనారని చెప్తున్నారు. ప్రభు స్తోత్రం. మీకు అర్థమైందా? మీ చేత బలవంతులను విమర్శించేటట్టు చేసినాడు. మేము చెప్పింది కరెక్టే అని మీరు అనుకోవచ్చు. కానీ ఏదేమైనా బలవంతుల లోపాలను ఎత్తి చూపించని మిమ్మల్ని రేపినాడు. మీ బలహీనులైన మిమ్మల్ని చూపించి వాళ్ళని రెచ్చగొట్టగా చేసిందే పని ఏమి అనంటే, వాళ్ళు మా మతాన్ని విమర్శిస్తారు, మా గ్రంథాలు విమర్శిస్తారు, మా దేవుడిని విమర్శిస్తారా అన్న రెచ్చిపోయి, మీరు భారతదేశ పౌరులే, వాళ్ళు కూడా భారతదేశ పౌరులే, ఒకే దేశంలో ఉన్నటువంటి మీరు, లేకపోతే మనం కూడా, నన్ను కూడా కలుపుకుంటే మనం ఏం చేస్తాం? భారతీయులందరూ నా సహోదరులు, నా సహోదరీలు అని అంటాం కదా. ఇప్పుడు సహోదరులుగా ఉన్నటువంటి హిందూ మతరక్షకులు, సహోదరులుగా ఉన్నటువంటి మన సహోదరులుగా ఉన్నటువంటి వాళ్ళు, సాటి సహోదరులు సహోదరులైనటువంటి క్రైస్తవుల మీదకి రెచ్చిపోయి తమ సొంత అన్నదమ్ములను, అక్కచెల్లిని చంపడం, నష్టపరచడం, గాయపరచడం, భయభ్రాంతులకు గురి చేయడం చేశారు. ఈ పని చేయడం కొరకే, ఇలాగ జరగడం కొరకే సాతాను యొక్క ప్రణాళికని ఒకవేళ హిందూ మతరక్షకులైన, క్రైస్తవ బైబిల్ గ్రంథాన్ని ఎరిగిన వాళ్ళైనా మీరు తెలుసుకోలేకపోయినారు. ఇప్పుడు జరుగుతుండేది అదే. వాని కుట్రది. హిందువులు మంచివాళ్ళు, మనం కూడా హిందువులమే, కానీ వాళ్ళు మంచివాళ్ళు. వాళ్ళకి ఇంత పెద్ద పగ కొన్ని దశాబ్దముల కాలంగా ఎప్పుడూ లేదు. కొన్ని దశాబ్దముల కాలంగా ఎంత రెచ్చిపోయి మాట్లాడడం కానీ, కొట్టడం కానీ, చంపడం కానీ, చర్చలను పడగొట్టి చేయలేవాళ్ళు. కాకపోతే వాళ్ళకు నొప్పి కలిగించే విధంగా
క్రైస్తవులను రేపినాడు, క్రైస్తవులకు నొప్పి కలిగే విధంగా వాళ్ళని రేపినాడు. అమాయకులుగా ఇద్దరు వాడి చేతులు వాడబడ్డారు అని నేను గ్రహించినాను. చూడండి, యేసు ప్రభు రెచ్చిపోలేదు. ప్రభు స్తోత్రం. కనుక ప్రస్తుతం జరిగింది అది. కనుక దేవునియందు ప్రియమైన వాళ్ళ నేను నువ్వెవరివి అని నన్ను అడిగితే, నేను మొట్టమొదటిగా నేను మీతో పాటు భారతీయుడిని, భారతదేశ పౌరుని. దేవుని స్తోత్రం. హిందువులైన వాళ్ళకు అన్నదమ్ముణ్ణి, క్రైస్తవులైన వాళ్ళకు కూడా అంతే అన్నదమ్ముణ్ణి. ప్రభు స్తోత్రం. అయితే నేను క్రీస్తు మార్గంలో ఉన్నానని మీకు తెలియజేస్తున్నాను. ప్రభు స్తోత్రం. కనుక ఈ రోజున ఒక దేవుని సేవకుడిగా, ఒక సాటి భారతీయుడిగా మిమ్మల్నైనా వాళ్ళనైనా మరి తప్పులు ఎత్తి చూపించి రెచ్చగొడుతుండేది వాడే. ఎందుకు సాతాను చేతులు బలైపోతారు? ఎందుకు మరి మనుషుల మధ్య సామరస్యతను దెబ్బతీస్తారు? ఇది ఇంతటితో కాదు, వాడు దేశం మొత్తాన్ని గలిబిలి చేయడానికి కుట్రబూనుకున్నాడని నేను మీకు తెలియచేస్తున్నాను. కనుక నేను మీ ఇరుపక్షాల వారికి మనవి చేస్తున్నా, నన్ను క్షమించండి. నేను ఇది గ్రహించిన తప్పు ఇరువరిది కాదు, సాతాను యొక్క మోసాన్ని గుర్తించలేకపోవడం మీ అమాయకత్వము అని నేను చెప్తున్నాను. ఈ మాట అన్నందుకు నన్ను మన్నించండి. దేవుని స్తోత్రం. నేను మళ్ళీ మీతో చెబుతున్నాను, క్రైస్తవ బోధకులు లేకపోతే క్రైస్తవ సోదర సోదరీలకు మనవి చేస్తున్నాను, మీరు వాళ్ళతో కలిసి పొరపాటును కూడా డిబేట్కి వెళ్ళడం మంచిది కాదు. ఎందుకంటే మేము చెప్పేస్తే వాళ్ళు వినేస్తే వాళ్ళు నమ్మేస్తారు అనుకున్నారు. అది అంత అమాయకత్వం అది. ఎందుకంటే ఎంతో కాలంగా యేసు ప్రభువుని గురించి చెప్తున్నారు, ఇప్పటికీ ఎంతమంది మారిపోయినారు. కనుక మీరు వెళ్ళి మీ గ్రంథంలో ఉన్న మంచిని ఎత్తి వాళ్ళ గ్రంథాల్లో ఉన్న లోపాలు ఎత్తి చూపించినంత మాత్రాన్ని వాళ్ళు తెలుసుకొని మారిపోరు. కానీ ఎందుకంటే వాళ్ళు దాన్ని తరతరాలుగా అది ఎంతో సత్యమైన పవిత్రమైన మతమని నమ్మినోళ్ళు. కాబట్టి ఈ రోజుకైనా మనసు మార్చుకోండి. మీరు వాళ్ళను వాదించి ఒప్పించలేరు. అందుకు ఒక సేవకుడిగా మనవి చేస్తున్నా, మీరు ఏమైతే సత్యమని తెలుసుకున్నారో, నమ్మినారో, ఆ సత్యమునే చెప్పండి, ఆ సత్యములోనే ఉండండి. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని దాని గురించి ప్రశ్న వేసిన అనుకోండి, దురుసుగాను హేళనగాను మిమ్మల్ని అవమానపరిచే విధంగా మాట్లాడనుకోండి. అందుకు నేను మీతో మాట్లాడుతున్న పేతురు మొదటి పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనం మీరు కానీ చదివితే చూడండి, ఎంతో భయంతోనూ సాత్వికముతోనూ వాళ్ళు అడిగిన దానికి జవాబు చెప్పడానికి మీరు ప్రయత్నం చేయాలి. అప్పుడు ప్రభువు మీలో ఉన్నట్టు. మరి వాళ్ళు వినకపోతే మీరేం చేయాలి? ప్రభువా, మాకిచ్చిన గ్రహింపు వాళ్ళకు కూడా ఇవ్వమని మీరు వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. అది దేవుడి పని, అది దేవుడు చేసుకుంటాడు. మీరు అలాగ చేయకుండా మీరే పూనుకున్నారనుకోండి, మీ దృష్టిలో దేవుడు చేతగాడనే, ఆయన వాళ్ళతో మాట్లాడలేడా, ఆయన మార్చలేడా? అది ఆయన పని. కనుక మీరు సత్యమునే బోధించండి, సత్యములు నిలవండి. ఒకవేళ వాళ్ళ జ్ఞానంతో ఆలోచన చేసినప్పుడు తప్పుగా అనిపించడంలో న్యాయమే. ఎందుకంటే ఇంగ్లీషోడికి తెలుగోడికి ఇంగ్లీష్కి అర్థం కాదు, అలా ఉండొచ్చు. ఈరోజైనా దయచేసి డిబేట్కి వెళ్ళొద్దు, వాదనకి వెళ్ళొద్దు. వాళ్ళ గ్రంథాలలో ఉన్న లోపాలు పొరపాటును కూడా ఎత్తి చూపించొద్దు. అప్పుడు మీరు గ్రంథం గురించి మతం గురించి మాట్లాడుతున్నారు, మీ సహోదరులను నొప్పిస్తున్నారు, మీ సహోదరులను అవమానపరుస్తున్నారు, వాళ్ళు కోపం రేపుతున్నారు, వాళ్ళు రేగిపోతున్నారు. ఇప్పుడు జరుగుతున్న నష్టం అదే. అలాగనే మరి హిందూ మతరక్షకులనే వాళ్లకు మనవి చేస్తున్నా, నేను మీ సహోదరుడిగా గమనించండి. ఒకవేళ క్రైస్తవులు నమ్మినటువంటి బైబిల్ గ్రంథంలో చాలా తప్పులు ఉన్నాయా? మీరు నమ్మినటువంటి మతం పవిత్రమైనది, మంచిది. మీరేం చేయాలి? మీకున్న జ్ఞానం ఆ క్రైస్తవులకో లేదా ఇతర మతస్థులకు వచ్చేటట్టుగా మీ దేవుళ్ళకు ప్రార్థన చేయండి. మీ దేవుళ్ళకు చేతనవుతుంది, వాళ్ళ కన్నులు తెరుస్తాడు. తప్పకుండా వాళ్ళు మారుతారు. ఒక రోజున గొడవలు లేకనే వాళ్ళు మీ వైపు వచ్చేస్తారు. అలా కాకుండా మీరు మీ దేవుళ్ళకు ప్రార్థన చేయకుండా
మీ దేవుళ్ళను ఏదో అన్నారని రోషం తెచ్చుకొని ఒకవేళ మీ సాటి భారతీయులైనటువంటి మీ అన్నదమ్ముళ్ళు క్రైస్తవులు కానీ ఇతర మతస్థుల మీద కానీ మీరు రెచ్చిపోయిననుకోండి, మీరు మీ దేవుళ్ళను అవమానం చేస్తున్నారు, కించపరుస్తున్నారు. అంటే అర్థమేంటి? వాళ్ళకి చేత కాదు అన్నట్టు లెక్క. దేవుళ్ళని గౌరవిస్తున్నాము, మనం భక్తిగా కొలుస్తున్నాం, మంచిదే. కానీ ఈ విషయంలో ఆ క్రైస్తవులైనా ఇతర మతస్థులైనా దేవుడి పనిని దేవుడికి అప్పగించుకోవడం, దేవుని తరపున వీళ్ళు పూనుకోవడం మూలంగానే ఉగ్రవాదం రెచ్చింది. అందుకనే దీని మూలంగానే నిజంగా ప్రియులారా మనుషులే చంపేసుకుంటున్నారు, మనుషుల్ని నాశనం చేసుకుంటున్నారు. ఇది సాతాను కుట్ర. మళ్ళీ చెప్తున్నా, ఏ మతస్థులైనా వాళ్ళు మనుషులుగా చూస్తే వాళ్ళు మంచోళ్ళు. మరి ఎందుకు వేరే మతస్థులను ద్వేషిస్తున్నారు, హింసిస్తున్నారు, ఎందుకు దూషిస్తున్నారు? ఈ పగ ఏంటంటే వాళ్ళ వెనకాల సాతాను ఉన్నాడు, వాడు రెచ్చగొడుతున్నాడు. ఈ అమాయకత్వాన్ని మీరు గుర్తించమని మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. కనుక ఎక్కడైనా సరే ఒక ఇంట్లో కూడా ఓ భార్యాభర్తల మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి అనుకోండి, ఒకరికి సాతాను ప్రేరేపించినప్పుడు మేము సాతాను చేతి ప్రేరేపించబడుతున్నాం అనుకోరు. అర్థమైందా? సాటి మనిషినే చూస్తారు. ప్రభువుకు స్తోత్రం. ఇది నేను గ్రహించిన సత్యం. మరొకసారి చెప్తున్నా క్రైస్తవులకి, ఇదిగో యేసు ప్రభు రెచ్చిపోయి ఉంటే, రోషం తెచ్చుకొని రెచ్చిపోయి ఉంటే ఏం జరిగి ఉండేది చూడండి. కనుక నేను రెచ్చిపోవడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు. ఇంకా చివరి మాట మీకు చెప్తున్నా, దయచేసి శరీరం వేరు, ఆత్మ వేరు. శరీరం తొందరగా స్పందిస్తుంది, ఏది ప్రేమించడానికైనా ద్వేషించడానికైనా. ఆత్మ నిదానిస్తుంది. కనుక కోపిష్ఠులు, ద్వేషించేవాళ్ళు, త్వరగా రోషం తెచ్చుకునేవాళ్ళు, మరి పగలు కుట్రలు ద్వేషానికి పూనుకున్నారే, వీళ్ళందరూ కేవలం శరీరము స్వభావం అనుసరించి నడుచుకుంటున్నారు. ఎవరైతే ఆ విషయంలో తొందరపడకుండా సహిస్తారో వీళ్ళు ఆత్మ సంబంధులని, వీళ్ళే భక్తులని మనం తెలుసుకోవాలి. ఓ మాట చెప్పిన, ప్రభు అయిన యేసుక్రీస్తును భయంకరంగా కొట్టారు, సిలువ వేసినారు. కొందరు అంటారు ఆయన దేవుడైతే మరి మేకులు పెరుక్కొని వచ్చేయచ్చు కదా అని అంటానుకోండి. గమనించండి, నేను అంటున్నా, ఆయన వచ్చిందే మన కొరకు అలాగున్న కొట్టబడి మనకు రక్షణ కలగజేయడం కొరకని మనం దేవుని యొక్క సత్యాన్ని నమ్ముతున్నాం. మరి ఆయన వచ్చేస్తే ఎట్లా అవుతుంది? అది ప్రభు స్తోత్రం. ఇంకొక మాట చెప్తాను చూడండి. నువ్వు కొట్టావు వేరే వాళ్ళని, తిరిగి అతడు నిన్ను కొట్టాడు అనుకోండి, మీరిద్దరు మామూలు వాళ్ళే. కొట్టినప్పుడు నువ్వు శరీర సంబంధివి, వాడు తిరిగి కొట్టినప్పుడు అతడు కూడా శరీర సంబంధే. భక్తి ఆత్మ సంబంధమైంది, భక్తి పవిత్రమైంది, అది విశ్వాస సంబంధమైంది. కనుక ఒకవేళ ఎదుటివాడు ఒకవేళ నేను దూషించి ద్వేషించి కొట్టితే నువ్వు బదులుగా అలా చేయలేదనుకోండి, అతనికంటే నువ్వు బలవంతుడివి. నీ బలము శరీర సంబంధమైనది కాదు, ఆత్మ బలం, అది దైవ బలం, అది నీ భక్తి బలం అని నువ్వు తెలుసుకోవచ్చు. ప్రభు స్తోత్రం. కనుక దయచేసి ఈ మాటలను నేను చెప్పాలని అనుకున్నా, ఈ మాటలు దయచేసి వినండి. ఇది ఎవరికి విరోధంగా చెప్పలేదు. ఒకవేళ నేను గ్రహించిన సత్యానికి విరుద్ధంగా కానీ ప్రవర్తిస్తే నన్ను సాతానే ప్రేరేపించి నా శరీరాన్ని సాతాను రెచ్చగొట్టినాడని నేను ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రములు. దయచేసి ఈ వీడియోలో ఉన్న మాటలను మరి ఏ మతస్థులైనా దయచేసి రెచ్చిపోవద్దు. మిమ్మల్ని రెచ్చగొట్టేది సాతానే. ఎందుకు? మనం మనుషులు, మనం ఒక దేవుని బిడ్డలం. కాకపోతే దుష్టుడు మనల్ని కులం పేరుతో, మతం పేరుతో, ఇంకొక పేరుతో విడదీసేసి మానవ జాతిని నాశనం చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాడు. అది యుద్ధం పేరుతో కావచ్చు, ఇంకొక పేరుతో కావచ్చు. అది మీరు గుర్తిస్తే మంచిదని మనం చేస్తున్న. భారతదేశం మంచి దేశం, ప్రభు స్తోత్రం. దైవ సంబంధం అయితే దేవునికి ప్రార్థన చేయండి. ఇంకొక మాట చెప్పిన, ప్రేమగా చెప్పండి, మీరైనా వాళ్ళైనా చెప్పండి. ఒకవేళ స్వీకరించలేదనుకో, అది దేవుడి పని, దేవుడు మార్చుకుంటాడు. మీ పని కానే కాదు. మీరు చెప్పండి, అట్లాగని మీ దేవునికి ప్రార్థన చేయండి. మీరైనా వాళ్ళైనా ఇంకెవరైనా కూడా మరి ఆ పని చూసుకుంటారు. ఒకవేళ మిగతా పని అంతా దేవుడే చూసుకోవాలి. దేవుని పక్కన పెట్టి నేను వస్తానంటే దేవుడికి చేత కాదు అని అందరూ మరి అవమానం చేస్తున్నారని నేను భావించినాను. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. నేను మీకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా తండ్రి, యేసు ప్రభువు ద్వారా మీ స్తోత్రములు.
నేను సాటి భారతీయుడిగా, ఈ దేశ పౌరుడుగా అయ్యా, మరి మిమ్మల్ని మీ మార్గమును ఎరిగి మారు మనసు పొందినటువంటి ఒక ఆత్మీయుడిగా తండ్రి, నేను మీ సన్నిధిలో ఉన్నప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి ఈ పరిణామాల దృష్ట్యా ప్రభువా, నా సోదరులు నా సోదరీలు ఈ దేశంలో ప్రపంచమందంతటా కూడా సాతాను చేత ప్రేరేపించబడి ఒకరి మీద ఒకరు రెచ్చిపోయి హత్య చేసుకుంటూ మానభంగం చేసుకుంటూ అయ్యా తమ మానవ సమాజమును సర్వనాశనం చేసుకుంటూ ఉన్నారు తండ్రి. మరి పాముల వలె వివేకము కలిగి ఉండమని చెప్పినావు, ఆ వివేకమును వీళ్ళకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఇంతటితో ప్రభు మా దేశంలో ఈ మత ఘర్షణలు నాయన పక్కన పెట్టే విధంగా వీళ్ళ జ్ఞానం దయచేయండి. మేమందరం కలిసి సాతాన్ని ఎదిరించాలి, వాడు మా దేశంలో ఉండకూడదు. ఈ జ్ఞానం అందరికి దయచేయమని, మరీ విశేషంగా బైబిల్ గ్రంథం పట్టుకుని బోధిస్తున్న నా సోదరులు పాముల వలె వివేకము కలిగి అయ్యా శరీరమును బట్టి ఎట్టి పరిస్థితులను రెచ్చిపోకుండా, యేసు నువ్వు ఏ విధంగా ఆత్మ సంబంధివిగా రుజువుపరుచుకున్నావు, ఎంత రెచ్చగొట్టినా ఏ లోపం లేనివాడుగా కనబరుచుకున్నావో ఆ విధానాన్ని ఈ బిడ్డలు మేము అనుసరించినట్లుగా జ్ఞానం దయచేయండి, ఆ బలము దయచేయండి, వీరికి సమాధానం దయచేయండి. యేసు నామములో నేను అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్.